స్టూడెంట్స్ టుడే ఈ రోజున ఇప్పటివరకు మనకి 9 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 10th రౌండ్ మనం స్టార్ట్ చేసాము. ఈ 10th రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అనాగ్రహం గురించి మనం చెప్పుకుందాం. దానికి ముందు 9th ఎక్సర్సైజ్ యొక్క 8 ఆన్సర్స్ గురించి చెప్పుకుందాం. అలా హౌ టు ఎక్స్ట్రాక్ట్ 8 వర్డ్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ కన్సోనెంట్స్. ఇక్కడ 4 బ్లాంక్స్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 4 బ్లాంక్స్లో 4 కాన్సోనెంట్స్ అరేంజ్ చేసి ఈ 8 వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్, ఏ స్మాల్ ఏరియా ఆఫ్ స్టిల్ వాటర్, లేదండి అంటే స్టాక్ నిలబడి ఉన్న వాటర్ అన్నమాట. అంటే పూల్ అంటే అర్థం వస్తుంది మనకి. దీన్ని బీ చేసుకొని మనకి పాండ్ అనే అర్థం. పాండ్ అంటే చిన్న కొలను. ఇక్కడ పాండ్ అని ఎక్కడ రాయొచ్చు మనం? ఇక్కడ ఓఎండి. ఇక్కడ పి రాయొచ్చు కదా. ఓ ఫస్ట్ వన్ పి, పాండ్. ఇక్కడ పాండ్. పి ఎక్స్ట్రాక్ట్ వన్ వర్డ్. తర్వాత థిక్ వెట్ సబ్స్టాన్స్ దట్ లుక్స్ టేస్టీ, లుక్స్ టేస్ట్ ఆర్ ఫీల్ అన్ప్లెజెంట్. ఇక్కడ ఒక ఘన పదార్థం అనమాట. అది తిన్నప్పటికీ కూడా సరైన టేస్ట్ లేనిది అని అర్థం అనమాట. అని అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ థర్డ్ వన్, ఏ డీప్ రౌండ్ కంటైనర్స్ యూజ్డ్ ఫర్ కుకింగ్. అంటే ఏంటి? వండే పాత్ర అనమాట. మనకి జనరల్గా పార్ట్స్ అని రావచ్చు, కానీ పార్ట్స్ అనే రావడానికి మనకి ఇక్కడ ఎక్కడ లేదు. ఇది ఒక లెటర్ అరేంజ్ చేసి మనం ఎక్స్ట్రా చేయొచ్చు, కానీ 2 లెటర్ అరేంజ్ చేసి మనం చేయలేము. ఇక్కడ ఫోర్త్ వన్, నో లాంగర్ మూవ్ కమ్ టు ఎన్ ఎండ్. అంటే ఏంటి? ఇక్కడ ఆపు ఆగు అని అంటే ఏంటి? స్టాప్ అనే పదం వస్తుంది అన్నమాట. స్టాప్ని ఎక్కడ రాస్తాం మనము? నో రాయడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎస్టీఓపి రాయాలి కదా. సో ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్టాప్ అని రాయొచ్చు. ఎందుకంటే అంటే స్టాప్ అంటే ఇక్కడ మనం పార్ట్స్ అని చెప్పి అన్నాం కాబట్టి పార్ట్స్ని రివర్స్ చేస్తే స్టాప్ అని వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడ టీ, ఎస్టీఓపి స్టాప్. నో లాంగర్ మూవ్ అంటే ఏంటి? ఫోర్త్ వన్ మనం ఏం చెప్పుకోవచ్చు? స్టాప్ అని రాయొచ్చు. ఇక్కడ థర్డ్ వన్ ఏంటి? డీప్ రౌండ్ కంటైనర్స్ పార్ట్స్, పిఓటిఎస్ పార్ట్స్. ఇక్కడ 3 వర్డ్స్ ఎక్స్ట్రా చేసాం అనమాట. తర్వాత ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ వన్, ఎక్విప్డ్ విత్ ఏ షూ. అంటే ఏంటి? గుర్రపు నాడ ఏంటి అని అర్థం వచ్చే ఒక పదం అనమాట. ఇది గుర్రపు అంటే బూట్లకు కింద వైపున ఉన్న ఎత్తైన భాగం ఆ మెటీరియల్ అనమాట. దాన్ని అని అర్థం వచ్చి పదం రాయాలన్నమాట ఇక్కడ. అది మనకి ఎక్స్ట్రాక్ట్ చేయలేము. కమ్ టు ద సిక్స్త్ వన్, ఈ షార్ట్ పోయం అంటే ఏంటి? పోయం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సాంగ్. సాంగ్ ఎలా రాయగలం మనం? SONG. ఇక్కడ జీ పెడితే సాంగ్ వస్తుంది అన్నమాట. SONG సాంగ్. సిక్స్త్ వన్ సాంగ్. ఇక్కడ ఫిఫ్త్ వన్ ఏంటి? ఎక్విప్డ్ విత్ ఏ షూ. ఇట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ షూ అనమాట. దాన్ని ఏమంటాము? షార్డ్. SHOD షార్డ్. SHOD షార్డ్. అదేవిధంగా సెవెంత్ వన్, అన్విల్లింగ్ అంటే రిలక్టెంట్, వ్యతిరేకించడం అంటే ఏంటి? లోత్. LOTH లోత్. LOTH లోత్. లాస్ట్ వన్ వెరీ ఈజీ, PCS జ్యువెలరీ. ఆల్రెడీ ఈ ఫామ్ GOLD గోల్డ్. GOLD గోల్డ్, బంగారము, పసిడి. ఆ విధంగా ఈ మీనింగ్స్ని బేస్ చేసుకొని మనం ఏ మీనింగ్ అయితే ఈజీగా ఉండి ఒక వర్డ్ని ఎక్స్ట్రా చేయగలమో దాని ముందు ఆ లెటర్స్ ఆ వర్డ్స్ని ఫామ్ చేసి తర్వాత మిగతా వాటిని కూడా హార్డ్గా ఉన్న వాటిని కూడా మనము
తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ ఏమవుద్ది? గోల్ఫ్, గ్లోబ్. ఇక్కడ గ్లోబ్, GLOP, గ్లోబ్. గ్లోబ్ అంటే ఎథిక్. ఇది చెప్పున్నాం కదా, ఇది ముద్దలా ఉన్న టేస్ట్లెస్, అది ఉన్న ఇది ఒక పదార్థం అని చెప్పుకున్నాం. అది గ్లోబ్ అంటే అట్లా. ఆ విధంగా హార్డ్గా ఉన్న వస్తువులు కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. దీన్ని 9th ఎక్సర్సైజ్గా మనం చెప్పుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్, మన ఆర్ట్ ఆఫ్ అనాగ్రంలోని ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటిది? ఫస్ట్ అనాగ్రం. అనాగ్రం అంటే చేంజ్ ద లెటర్స్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. అనాగ్రం అనే ఎక్సర్సైజ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు ఈ అనాగ్రంలో మనము మన యొక్క బుక్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇక్కడ పేజీ నంబర్ 10 and 11లోని 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 10 and 11 అదేంటంటే, ఒకటేమో ఎర్త్, రెండవది ఎడారి. ఇక్కడ ఈ రెండు గురించి చెప్పుకుందాము. ఈ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, డిసెంట్. డిసెంట్ అంటే నౌన్ ఫాము. దాని అర్థము గోయింగ్ డౌన్. గోయింగ్ డౌన్ అంటే ఏంటి? తక్కువ స్థితికి చేరు, అధోగతికి పోవు అని అర్థమవుతుంది. డిసెండెంట్. ఈ 7 లెటర్స్ని అటు ఇటుగా మార్చి కొత్త పదాన్ని కనుగొనాలా. దాని అర్థం ఏమైంది? ఇక్కడ గర్భము, అది దాని అర్థము ఇక్కడ స్ట్రాంగ్ ప్లెజెంట్ స్మెల్. స్ట్రాంగ్ ప్లెజెంట్ స్మెల్, మంచి వాసన అన్నమాట. ఇది పరిమళము, మంచి వాసన అని అర్థం వచ్చే పదం రాయాలి అక్కడ. ఈ లెటర్స్ మార్చి ఏంటి అట్లా చూద్దాం ఒకసారి. ఏమొస్తుంది? మనం మంచి పరిమళము అంటే మంచి వాసన వచ్చేది ఏంటి? సెంట్ అంటాం మనం. ఏమంటాం? అంతే కదా, సెంట్. సెంటెడ్, SCENTED, సెంటెడ్. ఇక్కడ ఇది 7 లెటర్ వర్డ్. కరెక్ట్ కదా ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, సికి సి, ఈకి ఈ, ఎన్కి ఎన్, ఈకి ఈ, టీకి టీ, డీకి డి. విత్ ద సేమ్ లెటర్ ఈ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. దీన్ని మనం అనగ్రంగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మన ఆర్ట్ ఆఫ్ అనగ్రంలోని 19th and 20th ఎక్సర్సైజ్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదములోని అక్షరములు మార్చి కొత్త పదాన్ని కనుగొంటారు. మన టెక్స్ట్ బుక్, మన యొక్క ఆర్ట్ ఆఫ్ అనగ్రంలోని పేజ్ నెంబర్ 10, 11లో 2 ఉదాహరణలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం. అది ఒకటి ఇక్కడ ఎర్త్, 19th వన్. ఎర్త్ అంటే నాన్ ఫాము. దీని అర్థం ద ప్లానెట్ వేర్ వి లివ్. వి ఇన్హాబిట్. ఇన్హాబిట్ అంటే లివ్ అని. వేర్ వి లివ్ గ్రహము. ఇది
ఎక్కడైతే మన ప్రాణి ఉందో ఆ గ్రహం అన్నమాట. లేదా ల్యాండ్, భూమి. ఇక ఈ పదంలోనే లెటర్స్ అటు ఇటుగా మార్చి కొత్త పదం కనుక్కోవాలా. దాని అర్థం ఏంటి? అది నౌన్ ఫాము. దాని అర్థము ద సెంట్రల్ ఆర్గన్ ఆఫ్ ద బ్లడ్ వెస్కులర్. Of the blood vascular system. ఒక విధానం అంటే మన బాడీలోని రక్తాన్ని పంపు చేసే ఒక వ్యవస్థ అనమాట అని అర్థం వచ్చి ఆ పదానికి మనం రాలన్నమాట. ఈ లెటర్స్ అన్నిటికి మార్చి 28th ఎగ్జాంపుల్. అడార్ అంటే నౌన్ ఫాము. ఇక్కడ ఏ స్మాల్ పాయిజనస్ స్నేక్. A small పాయిజనస్ స్నేక్ అన్నమాట. అంటే ఒక చిన్న విషపూరితమైన పాము, సర్పం అని అర్థం వస్తుందన్నమాట అడారంటే. ఇక్కడ ఈ 5 లెటర్స్ని అటుగా మార్చి కొత్త పదాన్ని కనుక్కున్నావా. అదేమయ్యింది? గర్భమయ్యింది. దాని అర్థము ఇక్కడ ఫియర్ ఆర్ కాజ్ టు ఫియర్. ఫియర్ ఆర్ కాజ్ టు ఫియర్ అన్నమాట. భయపడు, భయభ్రాంతులకు గురి చేయు అని అర్థం వచ్చే ఒక పదాలు కాదన్నమాట. ఈ 5 లెటర్స్ని అటు ఇటుగా మార్చి దీన్ని అనగ్రంగా మనం చెప్పుకుంటాము. ఈ విధంగా రెగ్యులర్ కనుక మనము ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మనకి వొకాబులరీ డెవలప్ అవును. అదేవిధంగా ఆలోచన శక్తి పెరుగుతుంది. వర్డ్స్ని యాక్యురేట్గా రాయగలము. థ్యాంక్ యూ.